వరుస ట్వీట్లతో రచ్చలేపుతుంది రాములమ్మ. విజయశాంతి ట్వీట్లయితే అటు కాంగ్రెస్ పార్టీలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతా ఉంటే బీఆర్ఎస్ పార్టీలోకి రాములమ్మ వస్తుందా? గతంలో ఫైర్ బ్రాండ్స్గా ఉన్నటువంటి రాములమ్మ కేసీఆర్ కాంబినేషన్ మరొకసారి చూడబోతున్నామా అనేటువంటి ఆసక్తిని అయితే బీఆర్ఎస్ పార్టీలో రేకెత్తిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇటు కాంగ్రెస్ పార్టీలో మరి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా కనబడతా ఉంది. మీడియాకి అసలు దూరంగా ఉంటూ కేవలం ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేస్తూనే రాములమ్మ మాత్రం మనకు దర్శనమిస్తూ ఉంది. రాములమ్మ చేసినటువంటి ట్వీట్స్ ఒకసారి చూద్దాం. రాములమ్మ చేసినటువంటి ట్వీట్లలో పార్టీ వదిలి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలను ఆపుకోనికి కొట్లాడితే బీఆర్ఎస్ బతక జాలదు, టీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు ప్రారంభమైందో గుర్తు తెచ్చుకొని ఆ చరిత్ర వైపు తిరిగి ఆలోచిస్తే ఈ బతిమాలే కార్యక్రమం బహుశా ఉండదు అంటూ ఈ యొక్క 3 లైన్లలో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మార్పుకు సంబంధించినటువంటి విషయంలో మీరు పార్టీ మారే వారిని పట్టించుకోకండి కేసీఆర్ అంటూ ఆ యొక్క 3 లైన్లలోనే రాములమ్మ కేసీఆర్కు చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పుట్టిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటూ ఇందులో ఒక సలహా ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. పదవులలో కేసీఆర్ గారితో కలిసి వచ్చిన రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఇలా ఏవో పరిస్థితులు చూపి బయటకు పోతున్నది కూడా వాస్తవం అంటూ కేసీఆర్కు బాసటగా ఒక లైన్లు రాసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా బీజేపీ తాము అనుకున్న ఎంపీ స్థానాలు దక్కినాయి అన్న ధోరణి లేదా తమకు చాలినంత ఎమ్మెల్యేలు లేరన్న ఆలోచన వంటి ఏదైనా కారణాల వల్ల ప్రతిపక్ష బాధ్యతని ఆచరణాత్మకంగా వ్యవహరించని స్థితి తెలంగాణలో ఉన్నట్లు కొంత మీడియాలో ప్రచారంలో జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఆమె రాస్తూ వచ్చింది. ఇక చివరిగా ఒక లైన్లో తమ సమస్యలపై నియతితో ప్రయత్నిస్తే ప్రజలు ఎన్నడైనా తప్పక విశ్వసిస్తారు అన్నది దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ చూపుతున్న విధానం ప్రామాణికమన్న మొత్తానికి కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకో కేసీఆర్ అంటూ కేసీఆర్కు ఆమె చేసినటువంటి ట్వీట్ ఒకవైపు కనబడతా ఉంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకునేటువంటి సందర్భంలో కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ను కూడా ఒకసారి చూద్దాం. అసలు రాములమ్మ ఉద్దేశం ఏంటి? రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా? అప్పటి ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్తో కలిసి పనిచేస్తారా? వీటన్నింటి విషయంలో కూడా మనం ఒకసారి డిస్కషన్ అయితే చేద్దాం. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు వచ్చారని అందరూ భావించారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య అజెండాగా ఉన్నాయేమోనన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు గారు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ. తెలంగాణలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు గారు అనడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు, కానీ తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడడానికి కుట్రలు ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణలో తప్పగా ఏర్పడి తీరుతాయి. తిరిగి తెలంగాణ వాదులు ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలడం నిశ్చయమైన భవిష్యత్తు వాస్తవం అంటూ, అంతేకాదు అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగున్నదని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు గారికి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని తిరిగి బలపరుస్తాం అని అనవలసిన అవసరం ఏమున్నది? వారి కూటమి పార్టీ బీజేపీకి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన మంచిగున్నది, మీ నాయకులు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయవలసిన అవసరం లేదు అని చెప్పడం తప్పక సమంజసంగా ఉంటుంది అంటూ ఆమె చేసినటువంటి 2 ట్వీట్లను మనం చూస్తూ ఉన్నాం. ట్విట్టర్ వేదిక ఎక్స్ వేదికగా మాత్రమే రాములమ్మ స్పందిస్తున్నటువంటి మన యొక్క సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. మరి రాములమ్మ పార్టీ మారుతారా? రాములమ్మకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ మార్పు తథ్యమేనా అంటే మరి మార్పడానికి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. నాటి ఉద్యమ శ్రీశైలం వినబడుతుందా?
ఎస్ శ్రీశైలం వినబడుతుందా? వినిపిస్తుంది శ్రీనివాస్. రాములమ్మకు సంబంధించి విజయశాంతికి సంబంధించినటువంటి ట్విట్టర్లు ఎక్స్ వేదికగా ఆమె రాసినటువంటి రాతలు అయితే వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ రాతల విషయంలో? ఇంటర్నల్ గా కొంత కాంగ్రెస్ వర్గాల్లో అయితే చర్చ నడుస్తోంది. రాములమ్మ స్టాండ్ అసలు ఎటువైపు? రాములమ్మ ఇప్పటికే కొంత కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఎక్కడ కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలోనే ఆమె కేవలం ఎక్స్ ప్లాట్ఫామ్ గా గతంలో కూడా కొన్ని ట్వీట్లు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. సో తాజాగా ఏదైతే 6వ తారీఖున ఆమె ట్వీట్ చేసినటువంటి ట్వీట్ కాస్త ఆలస్యంగా అటు కాంగ్రెస్ వర్గాల్లో ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాములమ్మ రాసినటువంటి ఆ ట్వీట్ లో ప్రధానంగా బీఆర్ఎస్ కు మద్దతుగా, కేసీఆర్ కు మద్దతుగా ఆ ట్వీట్ కనిపిస్తుంది. పోయే ఎమ్మెల్యేలని వదిలేయండి, ఇక తెలంగాణ కోసం ఏర్పడినటువంటి టీఆర్ఎస్ అస్తిత్వాన్ని కోల్పోతా ఉంది. అసలు టీఆర్ఎస్ అనేది ఎందుకు ఏర్పడిందో అది యాదలో పెట్టుకోవాలన్నటువంటి ఆ రాతలు కాస్త చర్చనీయాంశంగా మారింది. రాములమ్మ ఎవరికి మద్దతుగా మాట్లాడుతుంది? ఆ కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాములమ్మ స్టాండ్ ఏంటి? అసలు ఎందుకు యాక్టివ్ గా కనిపించలేదు? పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఎక్కడ యాక్టివ్ గా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో చర్చ నడుస్తుంది. ఒకవైపు బీజేపీలో టీఆర్ఎస్ విలీనం కాబోతున్నటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి సందర్భంలో రాములమ్మ ఇక చేసినటువంటి ట్వీట్ కాస్త వైరల్ గా మారింది. మరోవైపు అందరికీ తెలిసిందే కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. న్యాయ నిపుణులతో సలహాలు సూచనలు తీసుకున్నారు. ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ఆలోచిస్తున్నట్టు, సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఈ నేపథ్యంలో రాములమ్మ చేసిన ఈ ట్వీట్ కాస్త కొంత కాంగ్రెస్ నేతల్లో మాత్రం అర్జలి పుట్టిస్తోంది. అసలు రాములమ్మ ఏం చేయబోతుంది? రాములమ్మ స్టాండ్ ఏంటి? ఎందుకు మద్దతుగా ఈ యొక్క పోస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చినటువంటి చర్చ ఇంటర్నల్ గా కొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో రచ్చలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రీనివాస్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మొత్తానికి అసలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వైపు, గాంధీ భవన్ వైపుగా అసలు కాంగ్రెస్ మీటింగులలో కూడా ఎక్కడ కూడా పాలు పంచుకున్నటువంటి సందర్భాలు మనం చూడలేదు. ఎంపీ ఎలక్షన్ సమయంలో కూడా ప్రచారంలో పాల్గొనలేదు. దీనన్నిటికీ కారణం ఏమనుకోవచ్చు? రాజకీయంగా కొంత దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చినటువంటి చర్చ నడుస్తా ఉంది. అయినప్పటికీ కూడా రాములమ్మ గతంలో ఎంపీ టికెట్ ను ఆశించినట్టు ప్రచారం జరిగింది. అప్పట్లో దిల్ రాజు కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఇతర సినీ ప్రముఖులకు ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఈ యొక్క చేదు అనుభవంతో రాములమ్మ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ప్రచారం వస్తుంది. ఇక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం చూస్తాము, ఆమె యాక్టివ్ గా ఉంటూ ప్రచారం కూడా చేసింది. కొంత కంటోన్మెంట్ కావచ్చు, ఇతర ఏరియాలో ఆమె తిరుగుతూ ప్రచారం చేసింది. బట్ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికల్లా సీట్లు రాకపోవడమా, లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీలో ఇవ్వకపోవడమా, కొన్ని కారణాల వల్ల మాత్రము రాములమ్మ పూర్తి స్థాయిలో కార్యక్రమాలకు అటెండ్ కాలేదు. గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఆల్రెడీ ఆమె బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యక్తి, అన్ని పార్టీలలో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి ర్యాపోన్ మెయింటైన్ చేస్తూ వచ్చినటువంటి రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో మాత్రం రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించలేకపోతున్నది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కాలేకపోతా ఉంది. మరి ఇప్పటికే ఎక్స్ వేదికగానే ఆమె ట్వీట్ చేస్తుంది తప్ప ఎక్కడ మీడియా ముఖంగా కూడా ఆమె బయటికి రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీశైలం. ఇది పరిస్థితి. మొత్తానికి రాములమ్మకు సంబంధించినటువంటి ట్వీట్ మాత్రము వైరల్గా మారింది. కేసీఆర్కు మద్దతు ప్రకటిస్తూ బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా బతికించుకోండి, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పుట్టిందో గుర్తుకు తెచ్చుకోండి అంటూ రాములమ్మ భరోసాగా రాసినటువంటి ట్వీట్ మాత్రము ఒకందుకు ఆశ్చర్యం కలిగిస్తూనే, మరి రాములమ్మ అడుగులు గతంలో ఉద్యమ నాయకుని వెంట, అప్పుడు కేసీఆర్ వెంట నడిచినటువంటి ఆ యొక్క సందర్భంలోకి ఒకవేళ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ పార్టీ మారుతారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు రేవంత్ మీటింగ్ పైన కూడా ఆమె రాసినటువంటి ట్వీట్ అయితే మనం చూసాము. ఇప్పుడు లేటెస్ట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పోయేటువంటి ఎమ్మెల్యేలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, వారిని వదిలేయండి, మీరు ఉద్యమ కాలంలో ఎలా పనిచేశారో అలా పనిచేయండి, ప్రజల కోసం ఒకవేళ పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు హక్కున చేర్చుకుంటారంటూ కేసీఆర్ను ఉద్దేశించి కేసీఆర్ పేరును ప్రస్తావిస్తూ రాసినటువంటి ఆ యొక్క అక్షరాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అందుకు మనకు కనబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీయే ప్రధానంగా మనకు ఉదాహరణ అంటూ ఒక ఉదాహరణను ఇస్తూ రాములమ్మ చేసినటువంటి ట్వీట్ అయితే వైరల్గా మారింది. మొత్తానికి మరి రాములమ్మ అడుగులు ఎటువైపు అంటూ మేము తొలివెలుగుగా
రాములమ్మను టచ్ చేసేటువంటి ప్రయత్నం చేశాము, అసలు అందుబాటులోకి రావట్లేదు. దాదాపుగా 3.5 నెలలుగా రాములమ్మ అందుబాటులోకి రానటువంటి పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. మరి ఒకటేసారి బ్లాస్టింగ్గా పార్టీ మారేటువంటి అనౌన్స్మెంట్ ఏమైనా ఉంటుందా అంటే అది కొద్ది రోజుల పాటు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.